అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటి రుచి. అందరూ ఎలా ఉన్నారు? మరొక రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ తెలుగింటి రుచి. ఈ రోజు మన తెలుగింటి రుచిలో స్ట్రీట్ స్టైల్ ముంత మసాలా ఇంట్లోనే ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూసి మేము చెప్పే కొలతలతో ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్ టేస్ట్ తో ముంత మసాలా ఈజీగా చేసుకోవచ్చు. రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. కప్పుల మరమరాలు తీసుకుందాం. మరమరాలు క్రిస్పీగా ఉంటే గనక అలాగే వేసేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం మెత్తగా ఉన్నాయి అనిపిస్తే ఒక స్పూన్ నెయ్యి లేదా వెన్న వేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్ లో వేయించుకున్నట్లయితే ఈ బొరుగులు ఫ్రెష్ గా కమ్మగా క్రిస్పీగా బాగుంటాయి. ఇవిగోండి, చూసారా, క్రిస్పీగా చాలా బాగున్నాయి కదండి. ఇలా ప్రెస్ చేస్తే పౌడర్ లా అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ లో 2 కప్పుల కరకరలాడే మరమరాలు తీసుకుందాం. ఇప్పుడు అందులోనే 2 స్పూన్ల వేయించిన పల్లీలు, 2 స్పూన్ల సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు చిన్నగా తరిగిన టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 2 స్పూన్ల పుదీనా, 2 స్పూన్ల కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా ముక్కలన్నీ కలిసిపోయాక చేత్తో నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్లేవర్స్ అన్ని మరమరాలకు పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు నిమ్మకాయ రసంలో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు కరిగేలాగా నిమ్మకాయ రసం కలుపుకుందాం. మిక్చర్లో కొంచెంగా నిమ్మరసం రుచికి సరిపడా వేసుకొని కలుపుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్ ముంత మసాలా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మీ ఫేవరెట్ డిష్ ని మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం తెలుగింటి రుచిని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. సీ యు నెక్స్ట్ వీడియో.